అందరికీ నమస్కారం. నేను మీ ఆసంపల్లి సంపత్ కుమార్. ఈరోజు మరి తెలంగాణ కాదు యావత్ దేశం మొత్తం కూడా అంగరంగ వైభవంగా అనేక ప్రజల యొక్క అనేక ఇబ్బందులను ఇక్కట్లను విఘ్నులను తొలగించేటువంటి ఆ విఘ్నేశ్వరుని యొక్క గణేష్ చతుర్థి నాడు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క గణేష్ చతుర్థి యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క గణేష్ చతుర్థి నాడు కూడా తెలంగాణలో ఇంకా మరి రైతులు ఎరువుల కొరకు అనేక ఇబ్బందులు పడుతూ మరి ఈరోజు కిలోమీటర్ మేర రైతులు పండగ రోజును సైతం లెక్క చేయకుండా పండగను సైతం పక్కన పెట్టి తమ యొక్క పొలాలని పనులను సైతం పక్కన పెట్టి ఈరోజు దాదాపు నెల 15 రోజుల మరి రోడ్ల పొంటి గస్తీ కాస్తూ మరి సొమ్మసిల్లిపోయినటువంటి రైతులు కూడా ఎంతోమంది ఉన్నారు. ఇదంతా దాపరించింది అంటే కేవలం ఈ తెలంగాణలో కొలువైనటువంటి అబద్ధపు హామీలతో కొలువైనటువంటి ఈ యొక్క కాంగ్రెస్ వైఖరి కాదా? దీనికి కాంగ్రెస్ యొక్క నాయకులు కారణం కాదా అని నేను అడుగుతున్నా. గతంలో మరి యొక్క కొరత ఎందుకు ఏర్పడలేదు, ఇప్పుడు ఎందుకు ఏర్పడ్డదంటే కేవలం వీరి యొక్క అసమర్థత వల్ల, వీరి యొక్క అవగాహన రాహిత్య ఆలోచనల వల్లనే ఈరోజు ఈ యొక్క తెలంగాణలో ఈ విధమైనటువంటి దురదృష్టం దోపురమైంది. ఇది కేవలం దీనికి పూర్తి బాధ్యత ఈ యొక్క కాంగ్రెస్ సర్కార్ది. ఎందుకంటే ఆనాడు గతంలో 19వ శతాబ్దం చివరిలో ఈ యొక్క వినాయక పండుగ అనేటువంటిది, వినాయక చతుర్థి అనేటువంటిది ఆ రోజు బాలగంగాధర్ తిలక్ గారు మరి భారతదేశంలోని ప్రజలు ఐకమత్యంగా ఉండేందుకు మరి అందరూ కూడా ఐకమత్యంతో ఉండడానికి చిహ్నంగా ఈ పండుగను జరిపిస్తే మరి ఈరోజు ఈ తెలంగాణలో మాత్రం ఈ యొక్క రైతు యొక్క వ్యతిరేక ప్రభుత్వమైనటువంటి ఈ యొక్క కర్షక కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మరి ఈరోజు రైతులు అనేక చెట్టుకోవలు పుట్టుకోవలై ఈరోజు పండుగ రోజు సైతం మరి ఈరోజు రోడ్ల పండి లైన్లు కట్టాల్సినటువంటి దుస్థితి ఏర్పడ్డది. ఇక్కడ ఇది జరిగితే మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ ఉండకుండా ఈ యొక్క రైతుల యొక్క ఇబ్బందులు పట్టించుకోకుండా ఈరోజు బీహార్లో తమ యొక్క మరి అగ్రనాయకుడైనటువంటి రాహుల్ గాంధీతో కలిసి ఈరోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ చిందులు వేస్తున్నారు. అయా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నిన్ను గెలిపించింది తెలంగాణ ప్రజలా, తెలంగాణ రైతులా, లేదు బీహార్ ప్రజలా అని నేను అడుగుతున్నా. కొంచెమైనా సిగ్గుందా? నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఈరోజు తెలంగాణలోని 50 మంది రైతాంగం ఇంత ఇబ్బందులు పడుతుంటే నువ్వు పోయి అక్కడ చిందులేస్తున్నావు. మరి అందుకే నిన్ను గెలిపించిందని నేను అడుగుతున్నా. అంతేకాకుండా ఈరోజు ఈ యొక్క వ్యవసాయ శాఖ మంత్రి మరి ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే సోయి లేకుండా మాట్లాడతాడు. మరి తుమ్మల నాగేశ్వరరావు, నువ్వు వ్యవసాయ శాఖకు మంత్రిగా ఉన్నావా, మరి నువ్వు అబద్ధాల శాఖకు మంత్రిగా ఉన్నావా అని నేను అడుగుతున్నా. మొన్న ఏమన్నారు, మొన్న గతంలో మాట్లాడిన మాటలేంటిది, అసలు తెలంగాణలో యూరియా కొరత లేదన్నారు. మళ్ళీ తెల్లారేమన్నారు, అసలు ఈ ధర్నా చేసేటోళ్ళు రైతులే కాదు, వాళ్ళు కేవలం రాజకీయ దురుద్దేశం కొద్దీ వాళ్ళు కేవలం రాజకీయాల కొరకు మాత్రమే ధర్నాలు చేస్తున్నారు, రైతులందరూ పొలం పనులు చేసుకుంటున్నారు మాట్లాడుతున్నావు. మరి నిన్నేం మాట్లాడినవా అంటే నిన్న మరి రైతులకు యూరియా కొరత ఉన్నది వాస్తవమే, కానీ అది ఆపరేషన్ సింధూర్ వల్ల ఈరోజు యూరియా కొరత ఏర్పడ్డదని మాట్లాడినావు. అయ్యా మాట మాట్లాడడానికి ఈ మాట ఎప్పుడు మాట్లాడాలి? ముందే మాట్లాడాలి. ఆపరేషన్ సింధూర్ వల్ల ఒకవేళ దానివల్ల గిట్ట ఈ యొక్క కొరత ఏర్పడి ఉంటే నువ్వు ముందే ఈ విషయం మాట్లాడాలి. కానీ మరి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడిన తర్వాత వారి యొక్క మాటలను కాపీ చేసి మాట్లాడుతున్నావంటే నీ యొక్క పనితనం ఏ విధంగా ఉంది, నీకు రైతులంటే ఏ విధంగా చిత్తశుద్ధి ఉందో ఈ మాటను బట్టే అర్థమవుతుంది. అసలు ఆపరేషన్ సింధూర్కు యూరియా కొరతకు ఏమైనా సంబంధం ఉందా? మాట్లాడడానికి కొంచెమైనా ఉండాలి కదా. మీకు కేవలం ఓట్లు కావాలి, రైతుల యొక్క ప్రాణాలు అవసరం లేదు, రైతుల యొక్క బాగోగులు అవసరం లేదు, ప్రజల యొక్క ఇబ్బందులు అవసరం లేదు. మీరు కేవలం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ప్రజలను అనేక ఇబ్బందులు పెడుతూ ముఖ్యంగా రైతులను మాత్రం చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు. తప్పకుండా ప్రజాక్షేత్రంలో మీ యొక్క నిజ స్వరూపం బయట పెడతారు. రానున్న రోజుల్లో 100% మిమ్మల్ని గద్దె దింపే రోజులు దగ్గరలో ఉన్నాయి. మీ బీఆర్ఎస్ సైనికులుగా, కేసీఆర్ యొక్క అభిమానులుగా, బాల్క సుమన్ గారి యొక్క వీర అభిమానులుగా తప్పకుండా ప్రజల వైపు ఉంటూ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చేంతవరకు కూడా 100% ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటానని తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై డాక్టర్ బాల్క సుమన్.